కేసీవీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. స్వచ్ఛతా హీ సేవను ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమన్న తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికారాణి. తెనాలిలోని శ్రీ స్వచ్ఛ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవ ఆధ్యాత్మిక సేవలు. తెనాలి పట్టణ ప్రజలు వ్యర్థాలను సైనికాలలో వేయకుండా డస్ట్బిన్లో వేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలని తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం తెనాలి పట్టణంలోని పలు వార్డులు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలకు వివరించారు. బుధవారం స్వచ్ఛతా హీ సేవ స్పెషల్ డ్రైవ్లో భాగంగా 1-7-21 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు. సైడు కాలంలో సిల్టు పేరుకుపోవడానికి ప్రధాన కారణం ఇంట్లో వ్యర్థాలు వీధి బయట ఉన్న కాలంలో వేయటం వల్లేనని, ప్రజలు పారిశుద్ధ్య సిబ్బందిని సహకరించి డస్ట్బిన్ల ద్వారా చెత్తను అందజేయాలని చైర్పర్సన్ రాధిక రమేష్ కోరారు. వైస్ చైర్మన్ అత్తోడ నాగవేణి మాట్లాడుతూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లుగానే ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డస్ట్బిన్ ఉపయోగించడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. 40 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆయా వార్డులో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ వార్డు పర్యటనలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, వైస్ చైర్మన్ అత్తోడ నాగవేణులను మర్యాదపూర్వకంగా దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, పారిశుద్ధ్య సిబ్బంది, హెల్త్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛమైన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 40 వార్డుల్లో శుభ్రంగా ఉంచాలని, కాలువలు కానీ చెట్లు కానీ మన చుట్టుపక్కల ప్రదేశాలు ఏవైనా సరే శుభ్రంగా ఉంటే దోమల బారి నుంచి కూడా పడకుండా ఉండొచ్చు అని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందిస్తే బాగుంటుందండి. వేరిన వేస్ట్ వ్యర్థాలని డస్ట్బిన్ రూపంలో వేసి వర్కర్స్ అందించాలని కోరుతున్నాను. 1వ వార్డు, 7వ వార్డుకి, 21వ వార్డుకి స్పెషల్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ 7వ వార్డుకి రావడం జరిగింది. ఈ మెయిన్ రోడ్ల మీద పెద్ద చెట్లు మానులాగా పెరుగుతున్నాయి కాబట్టి అవన్నీ తొలగియటం జరుగుతుంది. అలా అని వెంటనే మళ్ళీ ఈ కాలువలో సిల్ట్ అనేది కూడా తీస్తున్నాం. వెంటనే తీసి బ్లీచింగ్ పౌడర్ అది వేపిస్తడం జరుగుతుంది. ఈ చెట్లని అలానే ఆ కొమ్మల్ని అక్కడ వదిలేయకుండా వెంటనే దాన్ని అక్కడ తీపియటం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మాకు సహకరిస్తే ఈ ప్రోగ్రాం అనేది సక్సెస్ చేయొచ్చని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ యొక్క బహుత్తరమైన కార్యక్రమాన్ని మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తెనాలి పట్టణంలో మరి తెనాలి మున్సిపాలిటీ నుండి మరి ప్రతి వార్డులో కూడా ఈ యొక్క స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. మరి ఈ పట్టణం మరి పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా గ్రహించాలండి. మరి ప్రతిరోజు శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు. అదే ప్రతి ఒక్కటి కూడా డస్ట్బిన్ రూపంలో వచ్చినప్పుడు వాళ్ళందరికీ వేస్తే వాళ్ళకి మనం ఇంట్లో ఎట్లా శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ప్రజలకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రజలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని గమనించాలని ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ చెప్తున్నాను. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1వ వార్డు, 7వ వార్డు, 21వ వార్డుల్లో ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. తెనాలి ప్రాంతంలోనే అరుదైన ఆలయంగా విరజిల్లుతూ తెనాలి షారా బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్ఛ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నందు గత 3 రోజులుగా జరుగుతున్న స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. ఆలయంలో సంవత్సరం పాటు జరిగే కైంకర్యాల్లో, అర్చన ఉత్సవాల్లో, కార్యక్రమాల్లో లోటుపాట్లు జరిగిన దాని ప్రాయశ్చిత్త రూపంలో నిర్వహించే క్రతువు పవిత్రోత్సవం అని అర్చకులు తెలియజేశారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న తెనాలి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ సువచ్ఛ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు, తిరుప్పావుడు సేవ కార్యక్రమాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం విశేష పూజలు, సుదర్శన హోమం, పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, తిరుప్పావుడ పూజా సేవా కార్యక్రమాలను ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర శ్రీనివాసమూర్తి నేతృత్వంలో వైఖాన సాగమ పండితులు వేదాంతం నాగమారుతి, నారాయణం గోవర్ధన లక్ష్మీ రఘురాములు ఆగమోక్తంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్ర ఆకృతిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన హోమగుండం నందు సుదర్శన హోమాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కేజీల పులిహోరను స్వామి ఎదుట రాశిగా పోసి వివిధ రకాల పండ్లతో, పలు రకాల డ్రై ఫ్రూట్స్తో బాలరాముని ఆకారంలో తీర్చిదిద్ది విశేష అర్చనాది కైంకర్యాలను అర్చకులు జరిపారు. అర్చకులు, పండితులు చతుర్వేద పారాయణ నిర్వహించి స్వామికి నివేదన చేశారు.
అనంతరం భక్తులకు పులిహార ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పవిత్రోత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. గత 3 సంవత్సరాల నుండి ప్రతి ఏటా భాద్రపద మాసంలో ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నాయి అన్నారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే జరిగే పవిత్రోత్సవాలు తిరుప్పావడి సేవా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ఆలయ ఈవో ఔది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 3 రోజులుగా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ, సాంబశివ, నాగేంద్ర, సత్యనారాయణ ప్రసాద్ అండ్ బ్రదర్స్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మన తెనాలి పట్టణంలోని షరాబ్ బజార్ నందు గల శ్రీ సంవత్సర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవములు గత 3వ సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రథమ రోజున హోమ కార్యక్రమము, 2వ రోజు కూడా సుదర్శన హోమము, మరియు ఈ రోజున 3వ రోజు అయినటువంటి ఈ రోజున పూర్ణావధి కార్యక్రమము. తదనంతరము మన తిరుప్పావడి సేవ అంటే 108 కిలోల దానితో స్వామివారిని అభిషేకం చేయటం. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సంవత్సర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 3 రోజులుగా స్వామివారికి విశేషంగా శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే మహాసుదర్శన యాగం నిర్వహించడం జరిగింది. వైఖానస ఆగమోక్తంగా 3 త్రయాన్నిక దీక్షతో ఈ యొక్క వైదిక క్రతువును నిర్వహించడం జరిగింది. అలాగే ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించుకుని పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషంగా 108 కేజీల పులిహార రాశిని పోసి తిరుప్పావడి సేవా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ కూడా యొక్క ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా వార్షికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం జరిగించిన అలాగే తెనాలి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త ప్రజలందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తిరుమలలో మాత్రమే జరిగేటువంటి ఈ తిరుప్పావడి సేవా కార్యక్రమం తొలిసారిగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి గత 3 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఆనాది నుండి కూడా ప్రతి ఏటా భాద్రపద మాసంలో ఈ యొక్క వైదిక క్రతువుని స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ప్రతి ఏటా కూడా ఈ యొక్క పవిత్రోత్సవాలని తిరుప్పావడి సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి ఓటర్ నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉందని 2025 మార్చి నెలలో జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పటి నుండే సమిష్టిగా ఒక కార్యాచరణతో ముందుకు సాగుతూ ఓటర్ నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియపై బుధవారం తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్ అధ్యక్షత వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియలో ఓటర్ నమోదు అత్యంత ప్రాధాన్యత ఉందని అన్నారు. 2021 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి విధానాలను గౌరవిస్తూ తనకు అప్పగించిన పదవులకు వన్నె తెచ్చిన తీరును గౌతమ్ రెడ్డి వివరించారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. 2025 మార్చిలో నిర్వహించబడే పట్టభద్రుల ఎన్నికకి ఇప్పటి నుండే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్దామని అన్నారు. నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మద్దపాటి శేషగిరిరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి గెలుపు లక్ష్యంగా పనిచేద్దామని అన్నారు. మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇస్తామని, ఆ తర్వాత రాజకీయాన్ని మొదలు పెడతామని అన్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో నియోజకవర్గంలో సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నూతనంగా ఓటర్ల నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకొని ముందుకు సాగుదామని అన్నారు. గౌతమ్ రెడ్డి విజయం లక్ష్యంగా నియోజకవర్గం నుండి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దుబాయ్ బాబు, ఎం శేషాచలం, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు అవుతు పోతురెడ్డి, తెనాలి పురపాలక వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పోతురాజు, అద్దంకి బోసు తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ సంబంధించి రూపొందించే ఒక కార్యాచరణని ఈలోపు ఈరోజు ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇంతాక అన్న గౌతమ్ రెడ్డి గారు అలాగే శాసకురాన్న చెప్పినట్టు పట్టభద్రుల నియోజకవర్గానికి ఏ రకంగా పార్టీ ఆదేశానుసారం మనందరం పనిచేయాలనేది ఒక మంచి కోఆర్డినేషన్తో చేద్దాం. ఇప్పుడు ఇది ఎంత ఎర్లీగా ఎంత బిగిన్ చేశామంటే ఓ మంచి కార్యాచరణ ఏర్పాటు చేయడం కోసం
ఇది నెక్స్ట్ సంవత్సరం మార్చి నాటికి వచ్చే ఎలక్షన్ అంటే సుమారు నాకు తెలిసి ఇంకా 6-7 నెలలు. ఇంత ఎర్లీ ఇప్పుడు ఎందుకు మనం స్టార్ట్ చేస్తామంటే ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో పట్టభద్రులు అది కూడా మనం కొంచెం ఐడెంటిఫై చేసి మన ఓటర్ని చేర్చుకునే క్రమంలో మనందరం వర్క్ చేసే విధానం నాంది పలుకుగా ఉన్న ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేశాం. సో నాకు నియోజకవర్గంలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు మన నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా పై చదువులు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది రఫ్గా నా దగ్గర ఒక డేటా ఉంది నియోజకవర్గం మొత్తం మీద. సో దీన్ని కొంచెం మనం వాటన్నిటి డేటాను కూడా రాబోయే రోజుల్లో గ్రామాల వారీగా వార్డుల వారీగా మనం వీళ్ళందరినీ ముందు ఎవరైతే గ్రాడ్యుయేట్గా ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం, ఆ ఐడెంటిఫై చేసిన వ్యక్తుల్ని ఓటు చేర్చే క్రమం ఇది ముందు స్టార్ట్ చేద్దాం. నేను చెబుతున్నా కదా, ఈ నియోజకవర్గంలో నేను ఫిక్స్ చేసుకుంది 6 నెలలు గెలిచిన ప్రభుత్వానికి. 6 నెలల తర్వాత రాజకీయ కేలు దిగులైంది చూస్తారు మీరు. ఉండేటువంటి సత్యనారాయణపురం అనేటువంటి ప్రాంతం నుంచి కార్పొరేటర్గా 4 సార్లు ఎన్నికయ్యారు. ఒక 3 సార్లు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నికవడం అనేటువంటి జరిగింది. నాయకుడు చెప్పినటువంటి మాట వినాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి వాడిని కాబట్టి ఆ నుంచి ఈ రోజు వరకు ఆగటం జరిగింది. ఈ రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్ ఒక సంఘంతో నాకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆయన అంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి బలోపేతం చేయడానికి కార్మిక సంఘాలన్నింటినీ కూడా తయారు చేయడం జరిగింది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి నవంబర్ 6th వరకు అంటే అక్టోబర్లోనే 30వ తారీఖు వరకే మనం పెట్టుకున్నాం. ఈ 30 రోజుల వరకు కూడా ఓటింగ్ జాయిన్ చేయాలి. ఈ ఎన్నిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. ఎన్ని ఓట్లు అంటే ఎంతమంది పోటీ చేస్తారో అన్ని ఓట్లు ఓటర్కి ఉంటుంది, ఓటు వేసేట్టు ఉండాలి. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపోజిషనే గెలుస్తుంది. ఎక్కువ కొంతమంది చాలా చోట్ల కమ్యూనిస్టులు గెలుస్తూ ఉంటారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మా తగ్గలేదు అని అంటానికి కారణం ఈ సభాస్థల్లో ఉండేటువంటి కొంతమంది ప్రజానికి శివకుమార్ గారి మీద అభిమానులుగా, జగన్ గారి మీద అభిమానంతో రావటం అనేటువంటి జరిగింది. ఒక్కొక్క వార్డు నుంచి మ్యాక్సిమం మినిమం అనేటువంటి 300 to 500 జాయిన్ చేద్దాం. శివకుమార్ గారి యొక్క ఒక స్నేహితులుగా కానీ కుటుంబ సభ్యులుగా కానీ మీరు ఒక పట్టుదలగా వెళ్ళాలి. ఓడిపోయాము అని అంటే గెలుపుకి నాంది అనేటువంటిది ఎక్కడైతే పెద్దలు చెప్తారో ఇవాళ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒక చోట కాదు, 4 చోట్ల కాదు, అన్ని చోట్ల ఉంది. కానీ దీన్ని ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరిగిందంటే మేము ఓడలేదు గెలిచాము అనేటువంటి పద్ధతులనే ఈ ప్రాంతం నుంచి ప్రారంభిస్తామనేటువంటి దానిలో ఇక్కడ మనం చెప్పిద్దారా. తప్పనిసరిగా ఈ నియోజకవర్గం నుండి మనం గౌతమ్ రెడ్డి గారికి ఓటర్ని జాయిన్ చేయించడమే కాదు, మంచి మెజారిటీతో ఈ ప్రాంతం నుండి తప్పనిసరిగా గౌతమ్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్సీఆర్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు గత 2 రోజులుగా జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశాలు బుధవారంతో ముగిశాయని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పివి సుధారాయణ తెలియజేశారు. తెనాలి మండల విద్యాశాఖాధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగా 100% ఉపాధ్యాయులు 2 రోజుల పాటు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రీసోర్స్ పర్సన్గా వ్యవహరించిన ఉపాధ్యాయుని పి అరుణ అజెండాలో అంశాలను 90 రోజుల కార్యక్రమ కార్యాచరణలో ఇప్పటివరకు నిర్వహించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ హాజరైన ఉపాధ్యాయులకు శాఖాపరంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల 2వ ఎంఈఓ వి జయంతిబాబు, ఎస్ఆర్ఎంటి శ్రీదేవి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్థిక లేమితో ఉన్నత చదువు చదవలేకపోయిన విద్యార్థులను గుర్తించి వారి విద్యా అవసరాలను తీర్చడానికి శారదా సర్వీస్ సొసైటీ తరపున తాము కృషి చేస్తామని శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి శారద పేర్కొన్నారు. బుధవారం తెనాలి మండలం బురిపాలెంలోని ఎస్టీ కాలనీలో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి వంట పాత్రలు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి శారద మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేక విద్యను కొనసాగించలేని వారిని గుర్తించి తమ వంతుగా ఆర్థిక ప్రోత్సాహం కల్పించి వారికి విద్యా అవసరాలు తీరుస్తామని అన్నారు. అనంతరం తెనాలి పురపాలక సంఘ శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆకురాతి రామచంద్రరావును ఘనంగా సత్కరించారు.
మహిళలకు స్వయం ఉపాధి కల్పించే శిక్షణ ఇప్పించి వారి ఆర్థిక స్వావలంబనకు తమ సంస్థ తరపున దోహదపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రకాష్ నారాయణ, జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాదరావు, శారదా సర్వీస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మనకి మరి జరిగిన ఈ న్యాచురల్ కలామిటీ నుంచి ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు. అలాగే ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. విడిగా పెద్ద వర్షాలు వచ్చినా కానీ మన కళ్ళ ఎదురుగానే మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, లోతట్టుగా ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవటం అనేది రొటీన్గా మరి హాస్పిటల్కి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి వినటం అనేది జరిగింది. అంటే మరి ఆ మంచి మనసు అనేది మనం దైవంగా భావిస్తాము. అలా దైవత్వాన్ని ఆయన ఆపాదించుకుని వర్క్ చేయటం అనేది నేను చాలా కాలంగా చూశాను. మాకు చాలా ఆప్తులు, సోదర సమానులు, అలాగే వారి ప్రమోషన్ మీద మరి బదిలీ అయ్యి వెళ్ళటం అనేది వారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, మరీ ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి చేయాలి అని అంటే చాలా ఎదురుగా సేవ ఉందండి. ఎక్కడో మనం ప్రకటించుకోక్కర్లేదు, చెయ్యక్కర్లేదు. మనకి తెలిసిన వాడికి మనం పైకి తీసుకొచ్చినా కానీ దేశం అంతా సుభిక్షంగా ఉంటుందని భావన చేస్తూ ధన్యవాదాలండి. శారదా మేడం గారికి, ఎక్స్ సర్పంచ్ ప్రకాష్ రావు గారికి, చిన్న ఆపద అనేది ఏర్పడంగానే మోటివేట్ చేసేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మన శారదా మేడం గారి గురించి తెలుసు. మరి మేడం గారు అనేక రకాలైనటువంటి వైద్య సేవని తెనాలి పరిసర ప్రాంతాల్లో అందరికి కూడా అందిస్తూనే మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయటం అనేది మనందరికి కూడా చాలా ఆనందించదగ్గ విషయం. వెంటనే ప్రకాష్ రావు గారి యొక్క సహకారంతో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఇలాంటి కాలనీలో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళకి చేయూతను అందించి మరి మురిపాలెం ఇచ్చేసి ప్రత్యేకంగా కొన్ని ప్రాథమికమైనటువంటి అవసరాలు తీస్తున్నటువంటి మేడం గారికి ప్రత్యేకంగా మా పాఠశాల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. తెనాలిలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సిబిఎస్ఈ 12th క్లాస్ చదువుతున్న పిల్లి అభిలాష్ నల్గొండ జిల్లాలో జరిగిన సిబిఎస్ఈ క్లస్టర్ కాంపిటీషన్ పోటీలలో అత్యుత్తమ రోజును కనపరిచి హై జంప్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ను కైవసం చేసుకోవడమే కాకుండా నేషనల్ గేమ్స్ కూడా ఎంపికై మరోమారు క్రీడారంగంలో తెనాలి ప్రాంతపు సత్తాని చాటి చెప్పాడు. తెనాలిలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థలో సిబిఎస్ఈ 12th క్లాస్ చదువుతున్న తెనాలి ఐతనగర్కి చెందిన పిల్లి అభిలాష్ నల్గొండ జిల్లాలో జరిగిన సిబిఎస్ఈ క్లస్టర్ గేమ్స్లో హై జంప్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ను కైవసం చేసుకున్నాడు. నల్గొండ జిల్లా ఏకశిలా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో అభిలాష్ తన సత్తాని చాటి అక్టోబర్లో వారణాసిలో జరగనున్న సిబిఎస్ఈ నేషనల్ గేమ్స్కు ఎంపికయ్యాడు. తొలి నుండి విద్యా క్రీడా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచే పిల్లి అభిలాష్ సిబిఎస్ఈ క్లస్టర్ గేమ్స్లో తన సత్తాని చాటి ద్వితీయ స్థానంలో నిలిచి నేషనల్ గేమ్స్కి ఎంపిక అవడం పట్ల సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని పలు గ్రామాల్లోని బాధితులకు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జాస్తి సరళ ఆధ్వర్యంలో బుధవారం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిరుమూలంక గ్రామంలో జరగగా ముఖ్య అతిథిగా కొల్లూరు మండల మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మైనేని మురళకృష్ణ పాల్గొని బాధిత కుటుంబాలకు దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడి వారిలో మనోధైర్యం నింపుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు పిలుపు మేరకు వరద బాధిత కుటుంబాలకు తెలుగు మహిళా నాయకురాలు అందించిన ఈ సహాయం కొంత ఉపశమనం కలగజేస్తుందని అన్నారు. తక్షణమే అవసరమైన వస్తువులు అందించడం ద్వారా వారి బాధలు తగ్గించాలన్న ఆశయం ఈ కార్యక్రమం ద్వారా ప్రతిఫలించినట్లు జాస్తి సరళ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధిత కుటుంబాలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కూటమి ప్రభుత్వంపై అవాస్తవాలను ఎలా ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలకు తమ వంతు సాయంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటా నరేష్, స్థానిక నాయకులు కోటా జాకబ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి కృష్ణా వరదల్లో మనం ప్రకాశం బ్యారేజీ పుట్టిన తర్వాతే ఇంత వరద ఎప్పుడు మనం కని విని ఎరగం. 44,000 క్యూసెక్స్ నీళ్లు మరి మన దిగువకు వచ్చింది. ప్రాణాపాయం నుంచి బయటపడడం కానీ ఆస్తి నష్టం చాలా అపారంగా జరిగింది. ఇక్కడ ఆఫీసర్లు కానీ ఎన్విరేషన్ టీములు కానీ అన్ని రకాలుగా సహాయం చేయాలనేది ఈ కూటమి ప్రభుత్వం కూడా ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా అడుగులు కూడా పడుతున్నాయి. మీకు అన్ని ఏది రావాల్సినా కూడా పంట నష్టం కానివ్వండి, అదేవిధంగా ఇళ్ళు మునిగిపోతే కానివ్వండి, అదేవిధంగా వస్తువు నష్టపోతే కానివ్వండి, అన్ని రకాలుగా కూడా రాత్రి ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా మీకు
సౌకర్యంగా వివరించడం కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా ఎప్పటికప్పుడు గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఇక్కడే ఉండి వారం 10 రోజులు కూడా రోజు మానిటరింగ్ చేసి ఎట్లా జరుగుతుంది, ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది ఆయన కూడా పర్యవేక్షణ చేసి అందరికీ మీకు అందుబాటులో ఉండే విధంగా ఆయన కూడా 10 రోజులు ఇక్కడే కొల్లూరులో ఉండటం కూడా జరిగింది. మరి తెనాలి వాసి జాస్తి సరళ గారు మరి మీకు ఈ గ్రామానికి కావాల్సినటువంటి దుప్పట్లు 300 మందికి సరిపడా దుప్పట్లు తీసుకొచ్చి మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వారి ప్రత్యేకంగా కొల్లూరు మండలం తరఫున వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడాను నేను చాలా ఇంట్రెస్ట్గా ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. మరి అమర్తలూరు మండలం మాది కూచిపూడి. అమర్తలూరు మండలంలో ఏ కార్యక్రమం అయినా కూడా నేను కాలేజీకి వెళ్ళే టైంలో ఆ టైంలోనే అటెండ్ అవుతూ పార్టీలో చాలా ఇదిగా పార్టీ కార్యక్రమాలను చాలా ఇంట్రెస్ట్గా నేను అటెండ్ అవుతూ ఉండేదాన్ని. 2వ తేదీ వచ్చినటువంటి ఈ వరద, ఈ బీభత్సం చాలా అందరి మనసుల్ని కూడా కలిసివేసినటువంటి విషయం ఇది. ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో వరద వస్తుంది అని తెలుసు కానీ మరి ఇంత భయంకరమైనటువంటి వరదల్ని మనం ఎప్పుడు చూడలేదు. సాటి గ్రామ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన కూచిపూడి గ్రామం పైన కూడా ఉంది అనేటటువంటి ఆలోచనతో నేను ఈ కార్యక్రమానికి పూనుకోవాల్సి వచ్చింది. మరి చూశాను నేను, పంటలు చాలా భయంకరంగా అన్నీ దెబ్బతినిపోయినాయి. పసుపు కానివ్వండి, అరటి కానివ్వండి. చెప్తున్నారు ఇప్పుడు మురళీ గారు అవి పనికిరావు, మళ్ళీ ఫ్రెష్గా పంట వేసుకోవాల్సిందేనని. 10,000 రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి, బాగా నష్టం వచ్చినటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వ సహాయం. మరి నిన్న వరదలు వచ్చినాయి అనగానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వర్ గారు ఎంతో మందిని రంగంలోకి దింపి ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. ప్రజలని సహాయ సహకారాలు ఎన్నో అందించారు. ఆహారం ఇవ్వటం ఏంటి, వాటర్ ఇవ్వటం ఏంటి, ఇవన్నీ కూడాను. వాళ్ళు ఎప్పుడూ కూడాను ప్రజాసేవలో ముందుండేటటువంటి కుటుంబము మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబము, ఎన్టీ రామారావు గారి కుటుంబము. వాళ్ళ బిడ్డలంటే కూడాను ప్రజలను ఎంతో ఇదిగా మరి ఒక పక్కన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టి మరి బాలకృష్ణ గారు ఏ రకంగా సేవ చేస్తున్నారో మనకు తెలుసు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఒక అనాథ మృతదేహానికి తెనాలి పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు అంతిమ సంస్కారాలు నిర్వహించి సామాజిక సేవా తత్పరతను మరోమారు చాటుకున్నారు. హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా కథనం మేరకు తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఒక వ్యక్తి సురహ కోల్పోయి పడి ఉండటంతో 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు వైద్య సేవ నిమిత్తం తీసుకువెళ్లగా ఆ వ్యక్తి ప్రాథమిక వైద్య సేవలు పొందే సమయంలో తుది శ్వాసను విడిచాడు. దీంతో అతని కోసం ఎవరూ రాకపోవడంతో బాడీని మార్చురికి తరలించారు. విషయాన్ని 3 టౌన్ పోలీసులు తెలియజేశారు. 3 టౌన్ పోలీసులు విచారణలో అతడు అనాథగా తేలటంతో హెల్పింగ్ సోల్జర్స్ సహకారంతో అనాథ శవానికి బురిపాలెం రోడ్లోని శ్మశాన వాటిక నందు అంత్యక్రియలు నిర్వహించినట్టు ఇనాయతుల్లా మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి జాస్తి మోహన్ రావు, శివగోపి తదితరులు తమ వంతుగా సహకరించారు. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 3 రోజుల క్రితం మనిషి రోడ్డు మీద పడిపోయి ఉంటే అక్కడున్న స్థానికులు 108కి ఫోన్ చేసి ఇలా మనిషి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అనగానే 108 వాళ్ళు వచ్చి ఆ మనిషిని అంబులెన్స్ ఎక్కించుకొని ప్రభుత్వ వైద్యశాలకి తీసుకెళ్లారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆ మనిషి ట్రీట్మెంట్, అనారోగ్యంతో ఉన్న మనిషి ట్రీట్మెంట్ అందుకుంటా అనారోగ్యం వల్ల చనిపోయాడు. ఒక అనాథ మనిషి చనిపోయాడు. ఇలా అంత్యక్రియలు నిర్వహించాలని కోరగా వెంటనే స్పందించి దాతలందరి సహాయ సహకారంతో చనిపోయిన మనిషి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. 3 రోజుల క్రితం తెనాలి పరిసర ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి కింద పడిపోయిన వారికి పక్క వాళ్ళు 108 అంబులెన్స్కి కాల్పడతాయిగా వారు ఆ వ్యక్తిని జనరల్ హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా మరణం చెందారు. ఆ మరణం చెందిన వ్యక్తిని మార్చురీలో పెట్టి పోలీస్ వారి ఎంక్వైరీలో ఎవరు లేనందున మా ఇన్నో ఆర్మీ హెల్పింగ్ సోల్జర్స్ సంస్థకి కాల్ చేశారు. ఈ వ్యవహారాన్ని అంత్యక్రియలు మీరు నిర్వహించండి అని చెప్పగా వెంటనే స్పందించిన మా ఇన్నో సేవా సహకారంతో అతన్ని తీసుకొచ్చి ఈ రోజున అంత్యక్రియలు నిర్వహించినాం. కనుక ఈ వ్యవహారంలో సహకరించిన దాతలందరికీ మా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వివాదాస్పద వాక్విల్ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రజల నుండి అభిప్రాయాలు కోరిన నేపథ్యంలో అతి తక్కువ మంది మాత్రమే అభిప్రాయాలు వ్యక్తం చేశారని, కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ అసత్య ప్రచారం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన దుగ్గ్యాల మూర్తజా నగర్లో
షేక్ సుబానీ మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటు కమిటీకి పంపిన విషయం విదితమే అని అభిప్రాయాలు తెలపాలని ప్రజలను కోరుతూ జేపీసీ ఇచ్చిన పత్రికా ప్రకటన పురస్కరించుకొని ప్రజలు స్పందించలేదని, కేవలం 84 లక్షల మెయిల్స్ మాత్రమే వచ్చాయని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయడం ఏమాత్రం తగదని అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ బిల్కు వ్యతిరేకిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున మెయిల్స్ పెట్టారని అన్నారు. జేపీసీకి వచ్చిన మెయిల్స్ సంఖ్యపై ఇప్పటివరకు జేపీసీ ఎలాంటి డేటాను ఎవరికి వెల్లడి చేయలేదని అన్నారు. ప్రజల్లో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి కొంత ప్రయత్నం చేయడం శోచనీయమని అన్నారు. ముస్లింలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వివాదాస్పద వక్ఫ్ బిల్లు జాయింట్ పార్లమెంటు కమిటీకి పంపిన విషయం విదితమే. అభిప్రాయాలను తెలపాలని ప్రజలను కోరుతూ జేపీసీ ఇచ్చిన పత్రికా ప్రకటన పురస్కరించుకొని ప్రజలు స్పందించలేదని, కేవలం 84 లక్షల మెయిల్స్ మాత్రమే వచ్చాయని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయడం తగదు. రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున మెయిల్స్ పెట్టారు. జేపీసీకి వచ్చిన మెయిల్స్ సంఖ్యపై ఇప్పటి వరకు జేపీసీ ఎలాంటి డేటాను ఎవరికీ వెల్లడించలేదు. ప్రజల్లో గందరగోళాన్ని కలిగించడం, సరికాదని సమాచారాన్ని వ్యాప్తి చేయడం శోచనీయం. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ముస్లిం లా పర్సనల్ బోర్డు కూడా స్పష్టం చేసింది. ముస్లింలు ఆందోళన చెందనవసరం లేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా హీ సేవను ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమన్న తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికారాణి. తెనాలిలోని శ్రీ సోచ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవ ఆధ్యాత్మిక సేవలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.